అందరికీ నమస్కారం. ఆచార్య తూమటి దొణప్ప గారు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఈ 3 విశ్వవిద్యాలయాలకు సేవ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ దాకా చేశారు. అట్లాగే నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, రిజిస్ట్రార్గా, ప్రిన్సిపాల్గా చేశారు. ఇక్కడ తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశారు. వారు సాహిత్యంలోను, మరి కళల్లోను, అట్లాగే భాషలోను, మాండలికాల్లోను, మరి నామ విజ్ఞానంలోను, వ్యాకరణంలోను ఇన్ని సబ్జెక్టులలో చాలా విశేషమైనటువంటి పాండిత్యం సంపాదించారు. ఇన్ని సబ్జెక్టులలో వారికి పట్టున్నది. మరి ఆ పట్టు కూడా చిన్న చిన్న విషయం కాదు. తెలుగులో ఉన్నటువంటి ఇతర భాషా పదాలు ఏవైనా వెంటనే వారు చెప్పేస్తారు. అంటే ఎన్ని భాషల నుంచి వచ్చిన, అంటే భారతీయ భాషలే కాకుండా మరి అంతర్జాతీయ భాషలు వచ్చినా కూడా వాటిని కూడా గట్టిగా పట్టి బయటికి తీశారు. అంతర్జాతీయ భాషలు అంటే పోర్చుగీసు, ఇంగ్లీష్తో పాటు పోర్చుగీసు, ఇతర భాషలు కూడా ఆయన గుర్తించి ఆయన పిహెచ్డి తీసేసే వైకృత పద స్వరూప నిరూపణం అంటే తెలుగులో చేరినటువంటి ఇతర పదాల గురించి. కాబట్టి దాంతో పాటు వారు మరి సంస్థానాలు సాహిత్య పోషణ అని, అంటే సంస్థానాల వరకు రాచరిక వ్యవస్థలో సాహిత్యానికి పోషణ జరిగింది. ఆ మంచి కావ్యాలు వచ్చాయి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత రాజ్యాలని పోయి అన్ని సంస్థానాలుగా ఏర్పడ్డాయి. ఈ సంస్థానాలన్నీ బ్రిటిష్ వాళ్ళ కనుసన్నలలో వారి ఆదరణతోటే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయాల్లో కూడా కొన్ని సంస్థానాలు సాహిత్య పోషణ చేశాయి. అటువంటి సంస్థానాలన్నీ ఏరి వాటి మీద మంచి పుస్తకం రాశారు. అట్లాగే తెలుగు ప్రాంతాల్లో ఉండే హరికథకులని, హరికథ రచయితల్ని అందరినీ సంప్రదించి హరికథా సర్వస్వం, తెలుగు హరికథా సర్వస్వం అనే పెద్ద పుస్తకం రాశారు. దానికి ఆంధ్ర యూనివర్సిటీ వారు డీలిట్ కూడా ఇచ్చారు. అట్లాగే తెలుగు సాహిత్య అకాడమీ వారు దానికి మరి ప్రైజ్ ఇచ్చారు. ఇవి కాకుండా భాషా చారిత్రక వ్యాసావళిని, భాష మీద మంచి మంచి వ్యాసాలు రాశారు. అవన్నీ కలిపి ఒక పుస్తకంగా వేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి 1988లో 89 మేలో వారికి 88 చివరిలో అనుకుంటాను వారికి షష్ఠి పూర్తి ఉత్సవం జరిగింది. దాన్ని 360ల పండగ అనే పేరుతో జరిపాము. 360ల పండగ అంటే ఒక 60 ఆయన వయస్సు, ఒక 60 ఆయన దగ్గర చేసిన పిహెచ్డి అండ్ రీసెర్చర్స్, మరొక 60 ఆయన, ఒక 60 మందికి పిహెచ్డి వాళ్ళకి ఎగ్జామినర్ గా వెళ్ళటం. ఈ మూడింటిని సందర్భంగా పెట్టుకొని 360 అని పేరు పెట్టి చేశాము. ఆ సందర్భంగా అప్పటి వరకు ఆయన రచించిన పుస్తకాలన్నింటినీ అచ్చువేయడం జరిగింది. ఇప్పుడు శత సంవత్సరాలు వచ్చాయి అంటే 100 సంవత్సరాల పండుగను ఎట్లా చేయాలని ఆ ప్లాన్ అని అనుకుంటూ ఒక కమిటీని వేసుకున్నాము. ఈ కమిటీ తరఫున మొత్తం ఆయన రాసినటువంటి అంతకుముందు వేసిన పుస్తకాలు కాకుండా ఒక 12 పుస్తకాల దాకా ఇప్పుడు అచ్చులోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. 12 పుస్తకాలు ఉన్నాయి. 12 పుస్తకాలు ఈ అంటే పోయిన 2025 జూలై 1 నుంచి 2026 జూలై 1 వరకు ఈ ఉత్సవం జరుగుద్ది. ఈ ఉత్సవం లోపు మరి 12 పుస్తకాలు వేయాలనేది మా ధ్యేయం. ఈ ధ్యేయంతో ఇప్పటికీ ఒక పుస్తకం వేశాము. దక్కినవి 11 పుస్తకాలు కూడా ఈ 6 నెలల్లో తీసుకొస్తామని మరి మేము అనుకుంటున్నాం. మేము అంత ధీమాతో ఉన్నాము. ఖచ్చితంగా తీసుకొస్తాము. వారి పాండిత్యానికి మరి అంటే మరొకళ్ళని చులకన చేయటం కాదు కానీ అందరిలోకి మేటిగా, అంటే పరిశోధనలో ఇంత గొప్ప పరిశోధన చేసిన వారు లేరేమో అన్నంతగా చేశారు. మరొకరిని ఎవరిని పోల్చడం అనేది ఉద్దేశం కాదు. అంత గొప్ప పని చేశారు. అంత గొప్పగా చేసిన వారికి మరి గొప్పగా చేయాలనే ఉద్దేశంతో కమిటీ ఏర్పడి మరి
ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోనే కాకుండా భారతదేశంలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో మొత్తం 10 విశ్వవిద్యాలయాల్లో ఆయన పేరుతో సెమినార్ నిర్వహించడానికి నిశ్చయించాము. సెమినార్లు ఆయా ప్రాంతాల్లో ఆయా విశ్వవిద్యాలయాల్లో ఉండే ఆ, ప్రొఫెసర్లు తెలుగు డిపార్ట్మెంట్లు ఆ, నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరు, మైసూరు, మరి ఆ, తిరుపతి ఆ, నడిచాయి. ఇప్పుడు ఇంకా ఈ నెలలో 22వ తారీఖున అనంతపురంలో ఆ, కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నడవబోతుంది. ఇట్లా అంటే ఆమ్, అన్ని విశ్వవిద్యాలయాలతో పాటు ఇంకా కొంతమంది పెద్దవాళ్ళందరినీ, అట్లాగే సబ్జెక్టుల్లో ఇతర నిష్ణాతుల్ని పిలిచి జూమ్ సెమినార్ నిర్వహించాలనేది కూడా అనుకున్నాము. ఆ సందర్భంగా మనం ఇక్కడ జూమ్ సెమినార్ కోసం ఏర్పడ్డాము. ఈ జూమ్ సెమినార్ లో వచ్చిన పేపర్లన్నీ, అట్లాగే ఆ విశ్వవిద్యాలయాల్లో వచ్చిన పేపర్లన్నీ కలిపి ప్రత్యేక సంచిక తీసుకొస్తాము. అంటే ఆ సంచికలో 100 పేపర్లు ఉంటాయి, 100 మంది పరిశోధకుల పేపర్లు ఉంటాయి. ఆ దాంతో పాటు సావనీరు కూడా వేస్తాము. ఇది ముఖ్యంగా ఈ సెమినార్ కి బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఉంది. కాబట్టి ఇదంతా మీకు మీ మీ నాలెడ్జ్ కూడా తీసుకొద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ సగిలి సుధారాణి గారు ఆమ్, తీసుకొని అందరినీ పరిచయం చేస్తారు. ఇప్పుడు మీరు వచ్చిన వారందరూ నారాయణ రెడ్డి గారు పెద్దలు, ఆయన చాలా పెద్ద ఆయన వచ్చారు, మరి సంతోషం. అట్లాగే చలం గారు, అట్లాగే ఆ, శివారెడ్డి గారు ఆ, వచ్చారు. అట్లాగే డాక్టర్ సుధారాణి గారు, ఈ నలుగురు పేపర్లు ఉన్నారు. మట్ట సంపత్ కుమార్ గారు, వారు ఆ, శ్రీశైలం వెళ్ళాను, బస్సులో ఉంటాను, దాదాపు ఆ టైంలో నేను రాలేకపోవచ్చు అనుకొచ్చారు. సరే పర్వాలేదు, ఆయన పేపర్ తీసుకుంటాం తర్వాత. ఇంకా ఇంకొకరు మన భాస్కర్ గారు ఆ, పోతే వారికి కాస్త కండ్లు ప్రాబ్లం ఉంది అని చెప్పారు. సరే వారు వస్తే సంతోషం, రాకపోయినా సంతోషం, ఎందుకంటే ఎప్పటికైనా పేపర్ పంపిస్తారు ఈ 2-3 నెలల్లో. కాబట్టి డాక్టర్ సగిలి సుధారాణి గారిని తీసుకొని ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ మరి ఆ, సెమినార్ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథి గారు ఆ, ఎప్పుడు జాయిన్ అయితే అప్పుడు వారితో మాట్లాడిద్దాం. ఓకేనమ్మా? అలాగే సార్. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా వందనాలు. ఆచార్య తుమాటి దోనప్ప శత జయంతి ఉత్సవాలు జూలై 1వ తేదీన 2025 నుండి జూలై 1, 2026 వరకు జరగాలని కమిటీ సభ్యులు నిర్ణయించిన సంగతి మీకు అందరికీ విదితమే. ఈనాటి ఈ కార్యక్రమంలో తెలుగు మాండలికాలు అన్న అంశంపై సదస్సు జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా తెలుగు మాండలికాలు, ముఖ్య అతిథిగా ఆచార్య డి మునిరత్నం నాయుడు గారు, ఉపాధ్యక్షుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. తర్వాత ప్రసంగించేటువంటి వక్తలు మాదాడి నారాయణ రెడ్డి గారు, కరీంనగర్ మాండలికాలు దీనిపై ప్రసంగిస్తారు. నలిమెల భాస్కర్ గారు తెలంగాణ మాండలికాలపై ప్రసంగించవలసి ఉంది, కానీ ఆయన రీత్యా రావడానికి వీలు పడడం లేదు. తర్వాత నేను డాక్టర్ సగిలి సుధారాణి దక్షిణ తెలుగు మాండలికాలపై ప్రసంగిస్తాను. డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి ఉత్తర తెలంగాణ మాండలికాలపై ప్రసంగించవలసి ఉంది. తర్వాత డాక్టర్ చింతకుంట శివారెడ్డి గారు రాయలసీమ మాండలికాలపై ప్రసంగిస్తారు. తర్వాత జిఎస్ చలం గారు కళింగాంధ్ర వ్యవసాయ మాండలికాలపై ప్రసంగిస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి సంక్షిప్త పరిచయం చేస్తాను. ముఖ్యంగా ఈ మాండలికాలపై మనము ఈ సదస్సును నిర్వహించడానికి ముఖ్య కారకులు తుమ్మాటి దోనప్ప గారు. వారు మాండలికాలపై ఎంతో పరిశోధన చేశారని ఇందాక మనకు అధ్యక్షులు గారు తెలియజేశారు. వారి అడుగుజాడల్లో ఎంతో మంది ముందుకు వెళ్తున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకొని ఎన్నో పరిశోధనలు తీసుకొని రావాలని భావిస్తున్నారు. సార్, ఇప్పుడు ముందుగా వక్తలు పరిచయం చేయడానికి మన
మునిరత్నం నాయుడు గారు గురించి పరిచయం చేయమంటారా, లేకపోతే ఆయన వచ్చిన తర్వాత చెప్పమంటారా సార్? ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తొలి వీసీ ఆచార్య డి మునిరత్నం నాయుడు గారు. వారి గురించి సంక్షిప్త పరిచయం. ఆచార్య దిగుమూర్తి మునిరత్నం నాయుడు గారు 1/6/1957న చిత్తూరు జిల్లా పురిచెర్ల మండలం దిగుమర్తి వారిపల్లెలో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వీరు శ్రీ మండలి కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రంలో సంచాలకులుగా రాష్ట్రేతర తెలుగువారి విద్య, సాహిత్య, సాంస్కృతిక వికాసానికి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా 2012-13 తెలుగు మహాసభలలో విశ్వవిద్యాలయం తరపున వారు లండన్ తెలుగు మహాసభలు అక్కడికి వెళ్లి నిర్వహించారు. ఢిల్లీ, బాంబే, బరంపుర, హోసూరు, బెంగళూరులో తెలుగు ఉప మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు నిర్వహించడం జరిగింది. 69 లఘు గ్రంథాలను, అంటే ఒక్కో గ్రంథం సుమారు 5,000 కాపీలు, 1188 పుటల ప్రత్యేక వ్యాస సంపుటిని, ఇది కూడా 5,000 కాపీలను తీసుకొని రావడంలో కీలక పాత్ర వహించారు. ఇంకా తృతీయ భాషగా తెలుగు 5వ తరగతి విద్యార్థులకు నవోదయ పాఠశాల పాఠ్య పుస్తకాలను, సిబిఎస్ఈ ద్వితీయ భాషగా తెలుగుని 1వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలని రాష్ట్రేతర ప్రాంతంలో, అంటే ఇప్పుడు బెంగాల్లో ఇంటర్ స్థాయి విద్యార్థులకు కూడా తెలుగు పాఠ్య పుస్తకాలని సంపాదకులుగా వీరు దాన్ని తీసుకురావడం అనేది చేశారు. 2017లో పదవీ విరమణ చేశారు. అనంతరం నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి ప్రాజెక్టు డైరెక్టర్ గా సేవలు అందించారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి తొలి ప్రాజెక్టు సంచాలకులయ్యారు. 7 మంది ప్రాజెక్టు ఫెలోలతో కలిసి తెలుగు భాషాభివృద్ధి కోసం నిపుణులతో చర్చించి బాటపటాన్ని తయారు చేశారు. గ్రంథలిపి, శాసనాలు, నాణ్యాలపై నిష్ణాతులచే శిక్షణా శిబిరాలను నిర్వహింపజేశారు. అలాగే తెలుగు భాష సాహిత్య సదస్సులు, సమావేశాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యక్షంగా అంతర్జాలం ద్వారా కూడా వీరు నిర్వహించారు. ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతిగా ఆచార్య డి మునిరత్నం నాయుడు గారు ఈ ఏడాది అక్టోబర్ 23న రాజమహేంద్రవరంలో బాధ్యతలు స్వీకరించారు. వీరు ఈ తెలుగు విశ్వవిద్యాలయం అభివృద్ధి దశగా అడుగులు వేయడానికి సమాయత్తం అవుతున్నారు. చిత్తశుద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి ఆచార్య మునిరత్నం నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నాం. వారు వీలుని బట్టి వచ్చి మన సదస్సులో పాల్గొంటారు. ఇకపోతే మాదాడి నారాయణ రెడ్డి గారి గురించి స్వీయ సమాచారం. మర్రిపల్లి గూడెంలో వ్యవసాయ కుటుంబంలో గోపాల్ రెడ్డి, మంగమ్మ, రంగమ్మ దంపతులకు 1940 సంవత్సరంలో మాదాడి నారాయణ రెడ్డి గారు పుట్టారు. చిన్నతనంలోనే విద్యాభ్యాసం కోసం ఎన్నో కోసుల దూరం నడిచి వెళ్లేవారు. ఉన్నత విద్య కోసం నగరానికి వచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చేశారు. బిరుదురాజు రామరాజు సలహా మేరకు ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు అనే అంశాన్ని ఎన్నుకొని క్షేత్ర పర్యటన చేసి 1500కు పైగా జానపద గేయాలను సేకరించి ఆచార్య పాకనాటి యశోదారెడ్డి గారి మార్గదర్శకత్వంలో సిద్ధాంత వ్యాసాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించి పిహెచ్డి పట్టా పొందారు. తెలుగు పండితుడిగా, యూడీసీగా, ట్యూటర్గా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆముక్త మాల్యదతో వ్యాసరచన మొదలుపెట్టి రాష్ట్రీయ, జాతీయ సదస్సులలో పత్ర సమర్పణలు చేశారు. ఆకాశవాణి ద్వారా మహారాష్ట్ర సరిహద్దు మాండలికాలపై ప్రసంగం చేశారు. అలాగే జానపద సాహిత్యంపై ఎన్నో వ్యాసాలను కూడా రాశారు. వీరి ముద్రిత పుస్తకాలు స్పందన, శైవలిని కవితా సంపుటుల్ని తీసుకుని వచ్చారు. అంకమరాజు కథ, తర్వాత కోలాటం కథ, ఆదిలాబాద్ జానపద గేయాలు, ఆదిలాబాద్ జానపద గేయ స్రవంతి మొదలైనటువంటి సంపుటాలను కూడా తీసుకొని వచ్చారు.
వీరు పొందినటువంటి పురస్కారాలు బొందుగులపాటి అహల్య సుందర్రావు పురస్కారం, మై గిఫ్ట్ పురస్కారం కూడా పొందారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ తాలూకాలో తన కుటుంబంతో విశ్రాంత జీవనం గడుపుతున్నారు. వారు ఈనాడు మనకు ఆదిలాబాద్ లో ఉన్నటువంటి మాండలికాలపై వారు ప్రసంగిస్తారు. మాదేటి నారాయణ గారికి స్వాగతం పలుకుతున్నాము. నారాయణ రెడ్డి గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. మాదాడి నారాయణ రెడ్డి గారు అందించాలి. మాదాడి నారాయణ రెడ్డి గారు, స్వాగతం సార్. అందరికీ నమస్కారాలండి. ఆచార్య తోమాటి దోమన్నప్ప శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేయబడిన తెలుగు మాండలికాలు అంతర్జాల సదస్సులో పాల్గొంటున్నటువంటి ముఖ్య అతిథులు ఆచార్య డి మునిరత్నం నాయుడు గారికి, సదస్సులో తెలంగాణ మాండలికాలపై ప్రసంగించాల్సి ఉన్నటువంటి మిత్రులు బహు భాషావేత్త నలిమల భాస్కర్ గారికి, దక్షిణ తెలుగు మాండలికాలపై ప్రసంగిస్తున్న వారు, నన్ను సభకు పరిచయం చేసినటువంటి వారు, నేటి సమావేశానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి డాక్టర్ సగిలి సుధారాణి గారికి, ఉత్తర తెలంగాణ మాండలికాలపై మాట్లాడవలసినటువంటి మిత్రులు డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి గారికి, రాయలసీమ మాండలికాలను గూర్చి వివరిస్తున్న శ్రీ చింతకుంట శివారెడ్డి గారికి, కళింగాంధ్ర వ్యవసాయ మాండలికాల గూర్చి ప్రసంగిస్తున్నటువంటి శ్రీ జిఎస్ చలం గారికి, సదస్సు నిర్వాహకులు ఆచార్య బిట్టు వెంకటేశ్వర్ల గారికి, ఈ సదస్సులో పాల్గొంటున్నటువంటి ఇతర సాహిత్యమూర్తులందరికీ నమస్కారాలు. ఆదిలాబాద్ జిల్లా మాండలికాలను పరిచయం చేసే అవకాశాన్ని కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు. ఈనాడు ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల నుంచి, ఆ ప్రాంతం నుంచి సేకరించినటువంటి మాండలికాలను గురించి ప్రసంగాన్ని ఆరంభిస్తున్నాను. తమ తమ హావభావాలను, అభిప్రాయాలను, అనుభూతులను పంచుకోవడానికి ముఖ్య సాధనం భాష. ప్రతి ప్రాంతానికి ఒక ప్రామాణిక భాష ఉంటుంది. ఆయా ప్రాంతాల వారు పరస్పరం మాట్లాడుకునే సందర్భంలో వారి భాష ఎన్నో మార్పులకు, చేర్పులకు లోనవుతుంది. తమ ప్రాంతంలోని ప్రజల చదువు సంధ్యల వల్ల, ఆర్థిక స్తోమతను బట్టి, ఉచ్చారణ విధానాన్ని బట్టి, ఇతర భాషా జనుల సంపర్కము కారణంగాను, వారిరువురి మధ్య కొనసాగే లావాదేవీల చేతను పదాలు ఎన్నో మార్పులను పొందుతాయి. కొత్త కొత్త శబ్దాలు వారి సంభాషణలో దూరిపోతూ ఉంటాయి. ఇలా మార్పునకు లోనైన పదాలను మాండలికాలు అంటారు. మాండలికం అంటే భాషను వేరువేరు ప్రాంతాలలో లేదా సమూహాలలో మాట్లాడే పద్ధతిలో ఉండే తేడా, వారు వాడే పదజాలం, ఉచ్చారణ, వ్యాకరణంలోని ప్రత్యేకతలు మాండలికతను సూచిస్తాయి. మాండలికాలు ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి భాషలో ఏర్పడిన వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. మాండలిక భాష అనేది ఒక ప్రత్యేక భాష కాదు. ఇది ప్రధాన భాషలో ఒక అంతర్గత భాషగా ఉంటుంది. ఏ ప్రాంతానికి చెందిన భాషా భేదమైనా ఆ ప్రామాణిక భాషలోని భాగంగానే పరిగణించబడుతుంది. మాండలిక భాషను న్యూన ప్రామాణికంగా చూస్తారు. మాండలిక భాష వ్యవహార ప్రధానమైనటువంటిది. ఆయా ప్రాంతాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారికి ఇది సులభంగా అర్థమవుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు చాలా వెనుకబడిన ప్రాంతం. జిల్లాలో అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం ఉండేది కాదు. ఆదిలాబాదు జిల్లా విభిన్న సంస్కృతుల కూడలి. ఇది ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషలకు త్రివేణి సంగమం. ఈ జిల్లాకు మూడు వైపులా
మహారాష్ట్ర ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటునకు ముందు మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా గల రాజూరా, కిన్వట్, ఇస్లాపూర్లు కూడా నిజాం రాష్ట్రంలో ఉండేవి. ఇప్పటి ఆదిలాబాద్ జిల్లాకు ఉత్తరాన యోత్మాల్, చాందా జిల్లాలు, తూర్పున చాందా జిల్లా, పడమటి దిశలో నాందేడు జిల్లాలు ఉన్నాయి. ఈ భౌగోళిక పరిస్థితుల కారణంగా ఆదిలాబాదు జిల్లాలో భైంసా, మధోల్, బోథ్, ఆసిఫాబాదు, ఆదిలాబాదు తాలూకాలలో మరాఠీ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడి సామాన్య జనం తెలుగు వలనే మరాఠీని కూడా ధారాళంగా మాట్లాడతారు. ఇక్కడి ప్రజలకు మహారాష్ట్ర ప్రాంత ప్రజలతో సంబంధ బాంధవ్యాలు ఉండడం వల్ల రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య వ్యాపారాలు కొనసాగడం చేతను ఇక్కడి తెలుగు భాషలో మరాఠీ పదాలు విరివిగా వచ్చి చేరినాయి. ఇవి గాక ఈ ప్రాంతంలో నిజాం పరిపాలన కొనసాగిన కారణంగా ఉర్దూ పదాలు కూడా గణనీయంగా తెలుగులో స్థిరపడ్డాయి. అయినప్పటికీ ఇక్కడి ప్రజల నిత్య వ్యవహారంలో చక్కని తెలుగు పదాలు కూడా తమ ఉనికిని కాపాడుకున్నాయి. నేను ఆదిలాబాదులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా 1969 నుండి 1980 వరకు దాదాపు 11 సంవత్సరాలు పనిచేశాను. ఈ కాలంలోనే ఆదిలాబాదు జిల్లా జానపద గేయాలపై పరిశోధన చేసే అవకాశం నాకు లభించింది. నేను పరిశోధన గురించి అనేక గ్రామాల ప్రజలను కలుసుకోవడంతో పాటు గేయాలను సేకరించడం జరిగింది. ఆ సమయంలోనే ఆదిలాబాదు జిల్లా మాండలికాలు అనే వ్యాసం అక్టోబరు 1977 భారతిలో ప్రచురితమైంది. తర్వాత ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 2వ ఆగస్టు 1980 రోజున మహారాష్ట్ర సరిహద్దులోని మాండలికాలకు చెందిన నా ప్రసంగం ప్రసారమైంది. ఆంధ్రభూమి దినపత్రికలో మహారాష్ట్ర సరిహద్దుల్లోని తెలుగు మాండలికాలు అనే వ్యాసం నవంబరు 16, 1980న ప్రచురింపబడినది. తేదీ 6వ డిసెంబరు 1981 ఆంధ్రభూమి దినపత్రికలో ఆదిలాబాదు జిల్లా జానపద గేయాల్లోని కొన్ని మాండలికాలు అనే వ్యాసం వచ్చింది. ఇక మొదట ఆదిలాబాదు ప్రాంతంలో నెలకొన్న మరాఠీ పదాలను గూర్చి వివరిస్తాను. కాక అంటే చిన్నాయన, చిన్నాయన భార్య కాకి. అన్నను దాదా అని పిలుస్తారు. అన్న భార్య వైని. ఇది అన్న భార్యకు, భార్య అక్కకు కూడా వర్తిస్తుంది. భార్య చెల్లెల్ని లేదా భార్య అక్కను మేవుని అంటారు. మేనమామ భార్యను మామి అని, భార్య తల్లిని సాసు అని, తండ్రి తోడబుట్టిన ఆమెను అత్య అని వేరు పిలుపులు ఉన్నాయి. మావుషి అంటే తల్లి అక్క లేక చెల్లెలు. ఆయి అంటే తల్లి, తాయి అంటే చెల్లెలు. నాయనమ్మ, అమ్మమ్మలను ఆజీ అంటారు. వరుణ్ణి చూసే పెళ్లి చూపులను ఎర్రబొట్టు అంటారు. వధువును చూసే పెళ్లి చూపులను షాకర్పుడా అంటారు. పల్లెటూరి వారిని, అమాయకుణ్ణి బొప్ప లేదా బొప్పడు అంటారు. విల్పిట అంటే కత్తిపీట. ఇది మరాఠీ విలి నుంచి ఏర్పడ్డది. తేల్తావా అంటే బూరెల మూకుడు. రంజన్ అనేది నీటిని చల్లబరచే మట్టి పాత్ర. మరాఠీలో రామ్జన్ అంటే మట్టి కుండ. ఈ రామ్జన్ నుంచే రంజను ఏర్పడ్డది. పేదవాళ్ల ఫ్రిడ్జ్లుగా తలంచబడే ఆదిలాబాదు రంజన్లు చాలా ప్రసిద్ధిని పొందే ఉన్నాయి. పోల్క అంటే గుండి రవిక. మరాఠీలో దీన్ని పోల్కా అంటారు. చీరలు 3 రకాలుగా కనిపిస్తాయి. మొదటిది గోల్సాడి.
ఇది 6 గజాల నిడివి కలిగి గోచి లేకుండా కట్టుకునే చీరే. రెండవది కాష్టా సాడి, 9 గజాల నిడివి కలిగినటువంటి ఈ చీరను గోచి పెట్టి కట్టుకుంటారు. మూడవది నింబోలి, ఇది పెళ్లి చీరే. ఇది చిరు పసుపు పచ్చ రంగులో గాని వేప పండు రంగులో గాని ఉంటుంది. సవారీ బండ్లు 3 రకాలుగా కనిపిస్తాయి. మొదటిది చెకడ, ఇది తడక గల సవారీ బండి. ఇందులో 2 మాత్రమే కూర్చుండగలుగుతారు. రెండవది రెంగి లేదా రేంగి, దీనికి తడక ఉండదు. దీనిపై మోటారు సైకిలుపై కూర్చున్నట్లు ఒకరి వెనుక ఒకరు కాళ్ళు కిందికి చాచి కూర్చోవలసి ఉంటుంది. మూడవది దమ్మి, ఇది మరాఠీ దమ్ని నుండి ఏర్పడ్డది. దీనిలో 4, 5 కూడా కూర్చోవచ్చు. దూర అంటే గెట్టు, ఇది ధురా నుండి ఏర్పడ్డది. లాకి తొందర, సంతోషం, ఉత్సాహాలను తెలిపేటటువంటి పదం. దీనికి మరాఠీ మూలం లౌకర్. కట్ల అంటే సంసారం, ఇది మరాఠీ నుండి మార్పు లేకుండా వచ్చి చేరింది. నిజాం కాలంలో ఇక్కడ స్థిరపడ్డ నకాశీ వారిలో ఢాళ్లు ఏర్పాటు చేసేటటువంటి వాళ్లను ఢాలోళ్ళు అంటారు. జీన్లు తయారు చేసే వాళ్లను జన్గరోళ్ళు అంటారు. ఉప్పర్లను బేల్దార్లు అని పిలుస్తారు. బేల్దార్లను సుతార్లు అని కూడా అంటారు. సుతార్ అనే మరాఠీ పదమే సుతారి అయ్యింది. కాటికాపరిని గైనోడు అని, తలారిని బేగారి అని అంటారు. కొల్లోడు అంటే ఊరి కాపరి లేదా మస్కూరి. సులారి అంటే బండి వెనుక బరువెక్కువై పైకి లేవడం. దీన్నే కరీంనగరు, వరంగల్లు ప్రాంతాల్లో మిఠాయి లేచుట అంటారు. ఇంటి గదిని ఖోలి అని, ఇంటి ముందు గదిని బైఠక్ లేదా బడుక అని అంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని నిజాం పాలన కారణంగా పెక్కు ఉర్దూ పదాలు కూడా ప్రజల వ్యవహారంలో చోటు చేసుకున్నాయి. వాడుకలో ఉన్న ఉర్దూ పదాలను, వాటి అర్థాలను తెలియజేస్తాను. లడాయి యుద్ధం, వజను బరువు, సడక్ రోడ్డు, సనదు యోగ్యతాపత్రము, ఆసర్లు ఆధారాలు, కంజేరు ఖంజరు, ఇది కనిపించకుండా మలచి దాచిపెట్టుకోగలిగినటువంటి చిరు కత్తి. కచీరు కార్యాలయం, కరుసులు ఖర్చులు, కవరు అంటే కబురు, కాముష్ అంటే మాట్లాడకుండా ఉండడం, కాసత్త ఖాస్ అత్త సొంత అత్త, కిల్లాలు ఖిలాలు కోటలు, ఖుషి సంతోషము, గల్లీ వీధి, జాగా స్థలము, పర్వా లెక్క లేకుండా ఉండడం, లెక్క చేయకుండా ఉండడం, పాశ్చవులు పాదుషాలు, పౌజు సేన, బాపు తండ్రి, బోసిడి అంటే చెడిపే, యాది జ్ఞాపకం, రజీ అంగీకారం, దాదిమాలు దాద్ మహల్ శ్రేష్టమైనటువంటి భవనం, బిస్మిల్లా అను అంటే చంపడం, బుట్టలంగి బూటాగల అంగి, ఫర్మానా రాజశాసనం. ఇవి ఇక్కడి తెలుగు పలుకుబడులను పరిశీలిద్దాం. అంటే ఇంతవరకు మనం మరాఠీ ఉర్దూ పదాలను చూసాం. ఇప్పుడు తెలుగు పలుకుబడులను పరిశీలిద్దాం. గృహ సంబంధితాలు. బారిండ్లు అంటే పెద్ద ఇండ్లు, ఇవి కులీనుల ఇండ్లు. సాటిండ్లు చతుశాల భవంతులు, ఎదురెదురు గదులు కలిగినవి. భువనేశ్వరాలు చుట్టు భవంతులు. అట్నిల్లు ఆడిన ఇల్లు అంటే పెళ్లి ఆడిన వారి ఇల్లు, అంటే అత్తవారిల్లు. లక్కమేడలు రాజభవనంలోని స్త్రీల వినోద భవనాలు. చిత్తారి చిత్తరువులు ఉన్నటువంటి గది. కోటీరు గోదాము. చదువుశాల బడి. పరిమశాల పర్ణశాల. గాయమూక సైన్యం ఉండడానికి ఉద్దేశించిన స్థలం.
గొల్లెండ్లు గుడారాలు, ఉడియాలు బురుజులు, కంటెగూడ చుట్టుగోడ అంటే ప్రహరీ, మల్లెసోల మలసాల భోజనశాల, మగులుగోడ సూరుపై కప్పున్నటువంటి గోడ, బోలు తలుపులు అంటే బోరు తలుపులు అని కూడా అంటారు, పెద్ద తలుపులు, పానాది బజారు, పనుగడ, ద్వారం మూయడానికి కర్ర ముక్కలతో చేసినటువంటి పశువుల కొట్టాల ద్వారబంధం, ఓజలు, పందిరి గుంజల చుట్టూ మట్టితో పెట్టే బొద్దులు, వంకదార కోట ద్వారం ముందు ఉండే వంకర దారి, గవను, గమ్ల, గలుమ, గైండ్ల, గయిండ్ల ఈ పదాలన్నీ కూడా గలుమకు ద్వారానికి వాడబడుతూ ఉంటాయి. గజము అంటే రోకలి. ఇక బాంధవ్య సూచకాలు, బంధుత్వాన్ని తెలిపే పదాలలో భర్తకు పర్యాయ పదాలుగా అరుజుడు, పుణ్యుడు, మదనుడు, ముద్రుడు వాడుకలో మనకు కనిపిస్తాయి. బయటి మగడు అంటే మిండడు, జ్ఞానోళ్ళు మేనరికపు వారు, జ్ఞాత అంటే రక్త సంబంధము లేనివారు, మొగనాలు మగడున్నటువంటి మగువ, సమితి సవతి, బాంఛ బానిస, రాజేశ్వరాలు రజస్వల అయినట్టిది, సాగుమానం సహగమనం, మరణించినటువంటి భర్తతో పాటు చితిలో దూకి ప్రాణత్యాగం చేయడం. వ్యవసాయ సంబంధమైనవి కొన్ని ఉన్నాయి. యవసం వ్యవసాయం, ఏటికి వ్యవసాయానికి, కూర అంటే కోండ్ర, చెదలు వడదున్ను మెత్తగా దున్నడం, దౌర పంటచాళ్ల మధ్యన కలుపు మొక్కలను పెకలించడానికి తోలే ఒక రకమైనటువంటి గుంటుక, ఎగుసం వ్యవసాయం, నూకు అంటే ఊడ్చు, నలి దున్నిన దుక్కిలోని కోసిన పైరు మొదళ్ళు గడ్డి మొదలైనవి, పడీతు అంటే పడావ సేద్యము చేయనటువంటిది, తోడగైకిలి ఏ రోజుకు ఆ రోజు పని ముగియగానే ఇచ్చేటటువంటి కూలి, శోభనాల బాయి లోనికి దిగడానికి మెట్లున్నటువంటి బావి, కురుమ చుట్టూరా నీళ్లున్న భూమి, నాగబండ్లు పెద్ద బండ్లు, దాకతోట ద్రాక్ష తోట, మాలు మొలకలు అంటే పంట మొలకలు, కొట్నాలు వడ్లు, తొగర్లు కందులు, బుడమ పండ్లు దోస పండ్లు, ఆనిగంకాయ సొరకాయ, కుడిపే తవ్వే సాధన. ఇక కొలమానం కాలవాచకాలు ఉన్నాయి కొన్ని. అడ్డెడు 8 సోలలు, కుంచెడు 2 అడ్డలు, తూమెడు 4 కుంచాలు, కీలాలమంటి అంటే కాలు చీలమండలు మునుగునంత లోతు, మగుత మఖకార్తె యాటయాట ప్రతి సంవత్సరం, కలికిరాన కలిగిరంల అంటే కలియుగంలో, ఉజారం బుధవారం, వాకాడి పున్నం ఆషాఢ పూర్ణిమ, అధుమరాతిరి అర్ధరాత్రి, జాము గిన్నె గడియారం జాములను తెలిపే గిన్నె గడియారం, ఎగిత్తం ఏగిరం అంటే వేగిరంగా, ఆబుదాబున అంటే కూడా అదే అర్థం తొందరగా. కట్టుబట్టలను గూర్చి కొన్ని ఉన్నాయి. అంబరాస పిల్లడికి తొడుగు అంగి, అంతరము ఆంత్రం కోక దోవతి, ఉల్లెజోడు వల్లెజోడు వలిపెం సన్నని వస్త్రం, మల్లెజోడు మల్లెపూల వంటి తెల్లని వస్త్రం, దడియాలు సన్నని వస్త్రాలు, మాదవెల్లి పట్టుచీర కపిల వర్ణము గల పట్టుచీరే. కొన్ని నగలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కంటే కంఠీలు మెడకు ధరించే నగలు, తీగెలు మెడయందు ధరించడి బంగారు పట్టెడలు, పైడి తీగ బంగారు పట్టెడ, బన్నసరం రకరకాల మణులు కూర్చినటువంటి కంఠహారం, దూరమ్ము జంటహారం, జాలూక దండ తంగేడు ఎర్ర తంగేడు దాసాని పూలతో కూర్చినటువంటి పూమాల,
కాంటలు, పిన్నులు, పక్క పుల్లలు, తల వెంట్రుకలకు పక్కన పెట్టేటటువంటి పిన్నులు, రాకిని, రాకిడి, జడబిల్ల, కుప్పే, కుప్పున ధరించే నగ, గున్నాలు, జుంకాలు, చెవి ఆభరణాలు, పడిగెలు, పడగ రూపం గల చెవి ఆభరణం, పైడాకులు, బంగారు చెవికమ్మలు, బాల్తీలు, పెద్ద చెవి పోగులు, దండెకడెలు, దండ కడియాలు, పాట్నీలు, స్త్రీలు చేతులకు ధరించేటటువంటి నగలు, ముక్కెర, ముక్కుకు పెట్టుకునే నగ, సాలని కడియాలు, కాళ్లకు పెట్టుకునే అల్లకం ఉన్నటువంటి కడియాలు, జర్రి పట్టీలు, అల్లకమున్న పట్టీలు, స్త్రీల పిల్లెన్లు, స్త్రీల కాలి 4వ వ్రేలుకు ధరించేటటువంటి ఆభరణాలు. ఇవి గాక వివరణ తెలియనటువంటి నువ్వుగాయ బబ్బెన్లు, పెసరుగాయ బబ్బెన్లు, నెమిలడుగు అనేటటువంటి ఆభరణాలు కూడా ఉన్నాయి. జంతువులకు సంబంధించినవి యాటలు అంటే గొర్రెలు, మేకలు, గజ్జె పిల్లలు, గద్దె పిల్లలు అంటే దేవుడి గద్దె దగ్గర బలినివ్వడానికి ఉద్దేశించినటువంటి మేకలు లేదా గొర్రెలు, గావు పిల్లలు, గావు కొరకు అంటే గొంతు కొరికి గావు పట్టేటటువంటి గొర్రెలు, మేకలు, గోగు అంటే గోవు, ఎల్లనేనుగు, తెల్లటి ఏనుగు, మసర కంకలు మదించినటువంటి కోడెలు. ఇక ఇతరమైనటువంటి తెలుగు పదాలు చాలా ఉన్నాయి. అమలు, విషపు మత్తు, అదమరించి, ఆదమరిపించి, అరుజుబట్టు, కొల్లగొట్టు, అతిబలం, ఆపద, ఆపతి అంటే కూడా ఆపదనే, ఆపతులు అంటే అర్థం వేరు, ప్రసవ వేదనలు, ఆరట్లు, ఆరడులు, కలహాలు, ఆరడి, అపఖ్యాతి, ఇంజర్రి, వింజామర, ఉద్దాన, మెడకు, ఉరిగజ్జె పేరు, పెద్ద గజ్జల పేరు, ఆకు చింపు, దేవుడు ఆయువు తీరిన వారి కమ్మను చింపడం, ఊబిది, విభూది, బూడిద, ఎచ్చురం, గొప్పలు చెప్పుకోవడం, ఇతగొట్టు, నిరంతరం ఇతరులపై ఎట్టేటటువంటిది, ఎక్కుసం, వెక్కసం, ఏరు బిడుకలు, ఏరు కున్నెలు, ఏరుకున్నట్టి ఎండిన పేడ కడులు, ఊరాట, ఊరు ఆట, ఊరందరూ కలిసి ఆడేటటువంటి ఆట అంటే హోలీ ఆట, అది హోరాట అయింది, ఆ తర్వాత ఊరాట అయింది. కాంగ్రేజు బాలు, ఆంగ్లేయుల తరహాలో కత్తిరింపు చేయించుకున్నటువంటి జుట్టు, కాంతలు అంటే త్రోవలు, సందు త్రోవలు, ఇది క్రంతల రూపం, కామక, తప్పక, కార్యము అంటే కారిజము, కాలేయము, పని అనే అర్థం కాదండి, కాష్టం, చితి, కుంటికూర, ఉంటికూర, గోంగూర, కుతి, తీవ్రమైనటువంటి కోరిక, కువ్వారం, కపటము అంటే నల్లికుట్లతనం, కూటిసలు, కూటికి లేనివారు, కొమిరే, శిఖరము లేదా అందమైనది, కొలుపు, క్షుద్రదేవతలను పూజించే విధానం, చాకీడు, సాకీయుడు, చాకలివాడు, చాకలి మడేల్ అంటే కూడా చాకలివాడే, అగ్గినిప్పు, అరి అప్పనాలు వంటి పదం ఇది. హరి అప్పనాలు, అరి అప్పనము, భూమిపై విధించేటటువంటి పన్ను, గడెబెట్టు, మడతబెట్టు, ఘాతలు, బాధలు, చెల్లిపోవు, మరణించు, జకముక తుపాకి, చెకుముకితో నిప్పంటించి పేల్చేటటువంటి తుపాకి, జోలి, సవాబు అంటే సంగతి, డాబు, నడుమునకు ఉండేటటువంటి తోలుపట్టి, డొన్నెలు, దొప్పలు, జబరుదండు, గొప్ప సైన్యం, తలపోతలు, జ్ఞాపకాలు, తిరుగోల, చుట్టూ, తుట్టి అంటే లోటు, నష్టం, తొట్లేలు, పల్లకీలు, దంసిపోవు, చనిపోవు, దోడు, దోషపూరితమైనది, పందార, పంచదార, పాడారు, పాడువడు, పారుటాకులు, బట్టలకు బదులు కట్టుకునేటటువంటి ఆకులు, పిట్టలాటకాడు, పిట్టలను వేటాడేవాడు, పురిదందు, పురిటిలో చనిపోవడం, పెయ్యి, శరీరం, నల్లగల్లు, నాటుసార,
దొంగతనంగా బట్టీలు పెట్టి తయారు చేసేటటువంటి సారా, పెరికెలు, జంతువుల వెన్నుకు అడ్డంగా ఎడపెడ ఉండేటటువంటి గోనెలు, పూల పల్యాలు, పూల అద్దకంగల జీనులు, పూసాని, పూచమ్మ, బావకట్టు, పిల్లవాన్ని భుజాన వేసుకొని ఎడమ భుజం మీద నుండి కుడి చంక క్రిందికి బట్టతో కట్టినటువంటి కట్టు, బుడ్డిపోయిన అంటే పులిసిపోయినటువంటి కంపు కొడుతున్నటువంటిది, ఒక్క బొక్కి అంటే అంచు విరిగినది మురికి, విడుసుళ్ళు మెడలు, బండారు పసుపు, బొందెలు, లాగులు జారకుండా కట్టుకునే గుడ్డ పట్టీలు, రొక్కాలు, నగదు డబ్బులు, లెంకు, వెదకు, వట్టి చేపలు, ఎండినటువంటి చేపలు, వల్లు మెత్తనగు, శకునం అనుకూలంగా లేకపోవడం, మాలిమి, పెద్దవారికి చిన్నవారిపై జాలితో కలిగే వాత్సల్యం, సవురాలు, అందగత్తె, సవాడోలు, చెవుడోలు, అంబారి, సురిటీలు, విసనకర్రలు, సవుటాలు, పాచికలు, సురుకులు, బాధలు, సూర్యపటం, రాజుల గౌరవ చిహ్నం, శకుటాలు, బండ్లు, సైరెలు, సైగలు, సైచూచు అంటే చవి చూడడం, పదాలలో అక్షరాలు వెనుక ముందు కావడం వల్ల నిద్ర అనేది నిదుర, నిరుద అయ్యింది. నాకు బదులుగా రా తర్వాత లాలు వాడబడి నిండా అనేది రెండ గాను, లీళ్లు గాను పలుకబడినాయి. డా స్థానంలో అణా చేరి పణతి అయింది. అక్షరం లోపించి పోడు అయినాడు. డాకు మారుగా లా వచ్చి విడనాడి అనేది విలనాడి అయింది. ఇట్లాగే అక్షరాలు మారి కళలు కడలుగాను, కబురు కవరుగాను, కబళము కమలముగాను, కొబ్బెర గొబ్బెరగాను, తామర దామెరగాను, తోరణాలు దోరుణాలుగాను, కరివేప కలియాపగాను, నాణ్యము నాడెముగాను, రాత్రి నాత్రిగాను వ్యవహరింపబడుతున్నాయి. వాతో మొదలయ్యేటటువంటి పదాలు ఆతో పలకబడుతున్నాయి. వగలు అంటే అగలు అని, వలతేరు దుఃఖించు అనే అర్థము గలది అలతేరుగను, వాకిలి ఆకిలిగను, వాన ఆనగను, వదిన అదినగాను పలకబడుతున్నాయి. ఇవి ఆదిలాబాద్ లోని మాండలికాల యొక్క స్వరూప స్వభావాలు. ఈ అవకాశాన్ని కల్పించిన నిర్వాహకులకు, ఇంతవరకు ఓపికగా విన్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. డాక్టర్ మాదాడి నారాయణ రెడ్డి గారు చాలా చక్కటి ప్రసంగం చేశారు. మాండలికాల్లో కూడా ఒక జిల్లాలో మరి మరాఠీ, ఉర్దూ మాండలికాలు, అట్లాగే తెలుగులో ఇన్ని మాండలికాలు కలిసినటువంటి జిల్లా దాదాపుగా లేదేమో 2 రాష్ట్రాల్లో కూడా. చాలా చక్కటి ప్రయోగం, చాలా చక్కటి సేకరణ. మరి మనం వింటుంటాము బాబాయిని, చిన్నానను కాక కాకి, ఈ పేర్లు చాలా బాగున్నాయి. కాక అట్లాగే మదనుడు, మరి సాగుమానం, సహజీవనానికి సాగుమానం, మరి అంతరం, కంటే, పక్క పొలలు, పక్క పిన్నీసుల్ని పక్క పొలలు అనడం, అట్లాగే గద్దె పిల్లలు, గావు పిల్లలు అంటే ఈ గావు పట్టే మేకల్ని గావు పిల్లలు అనడం, అట్లాగే ఆపతలు అంటే ప్రసవ వేదన, అట్లాగే పుంటికూర, గోంగూర, పుంటికూర అనేది హైదరాబాద్ లో కూడా వింటుంటాము. మడేలు, ఇది చాలా చోట్ల మడేలు అంటుంటారు, కానీ అది మంచి మాండలికము చాకలికి. అట్లాగే నల్లగల్లు అంటే నాటు సారాకి నల్లగల్లు అనేది ఇది ఎక్కడ వినలేదు, కానీ చాలా మంచి పదం. అట్లాగే బండారు, పసుపు బండారు గురించి చాలా చోట్ల బండారు అని వింటుంటాం, కానీ పసుపే ఎక్కువ వాడుతారు.
ఒట్టి చేపలు, ఎండు చేపలు, బొట్టి చేపలు, ఇట్లా పోడు, రెండ, నాత్రి, ఇటువంటి చాలా చాలా విలువైన సమాచారం ఇచ్చారు నారాయణ రెడ్డి గారు. సార్ మీకు మీ మీ ఓపికకు మీరు ఇంత వయసులో కూడా ఈ పేపర్ మీరు ప్రజెంట్ చేసినందుకు మీకు ముఖ్యంగా మా ధన్యవాదాలు సార్. ఆచార్య దొణప్ప గారి ఆ, పరిశోధన శ్రమ చాలా గొప్పది. అందుకని పెద్దోళ్ళని, వయసులో పెద్దోళ్ళని కష్టపెట్టైనా ఈ సెమినార్లు పిలవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచాము. మీరు ఈ పని చేసింది మీరే. ఏదైనా మీరు క్షమించాలి, ఎందుకంటే పెద్ద వయసులో మిమ్మల్ని కష్టపెట్టినందుకు. అయినా ఒక మంచి పరిశోధన పత్రం కావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచాము. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.